ఇక డీటెయిల్స్ చూస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్లో 150 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన దళిత బంధు, బీసీ బంధు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. సంక్షేమ పథకాలతో పాటు దేశంలోనే మన రాష్ట్రం అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉందని పార్లమెంటు సభ్యుడు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని స్థానాలను గెలిచి కేసీఆర్ కి కానుక ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ నిజాం పాషా, జిల్లా పరిషత్ చైర్మన్ పర్సన్ వనజ ఆంజనేయులు, ఎంపీపీ వనజ దత్తు మహారాజు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మన గౌరవ మంత్రివర్యులు పటేల్ హరీష్ రావు గారికి మీరందరూ దయచేసి దేశ సభల ద్వారా హరీష్ రావు గారికి స్వాగతం పలకాలి. స్వాగతం హరీష్ రావు గారికి. దయచేసి మీరందరూ సభలతో ఆశీర్వాదం సభలతోటి వారందరూ స్వాగతం పలకాలి. మన గౌరవ మంత్రివర్యులు వైద్య శాఖలోని పెద్ద ఉద్యోగానికి వచ్చిన వైద్య శాఖ మంత్రులు హరీష్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. వల్లెం శ్రీనివాసరెడ్డి పార్లమెంట్ సభ్యులను కూడా ఆహ్వానిస్తున్నాము. మన శ్రీమతి వనజమ్మ గారిని, రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే గారిని, ఎర్రోల శ్రీనివాస్ గారిని, చైర్మన్ పిఎస్ ఎంఐడిసి గారిని, రజనీ సాయి ప్రసాద్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. ఇవాళ మక్తల్ నియోజకవర్గం బ్రహ్మాండంగా ఒక ఆకుపచ్చ మక్తల్గా మార్చుకోగలిగాం. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పాలన ఉన్నప్పుడు తాగడానికే నీళ్లు లేనటువంటి మక్తల్. ఆ రోజుట్లో మేమందరం చూసేవాళ్ళం. తెలుగుదేశం అధికారంలో ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేద్దారు, కాంగ్రెస్ వాళ్ళు అధికారంలో ఉంటే భీమా ప్రాజెక్టు పూర్తి చేయాలని తెలుగుదేశం వాళ్ళు ధర్నాలు చేసింది. కానీ పని మాత్రం ఎవరు చేయలేదు. ఒకళ్ళు పలకలు శిలా పలకాలేసుడు, ఇంకొకరేమో మొక్కలు నాటుడు. ఈయన మొక్కలు నాటితే ఆయన పలకలేసిండు, ఆయన పలకలు నాటితే ఈయన మొక్కలేసి నాటింది. కానీ నీళ్ళు ఇచ్చింది మాత్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాకనే ఇలా 2 లక్షల ఎకరాలకు మక్తల్ నియోజకవర్గంలో సాగునీరు అందుతూ ఉంది. ఇలా మక్తల్లోని ప్రతి ప్రాంతానికి ఇలా నీళ్ళు వస్తున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం వల్ల వస్తూ ఉంది. ఇలా ఎమ్మెల్యే గారు పట్టుబట్టి నాకు మక్తల్లో 150 పడకల ఆసుపత్రి కావాలని ఆయన పట్టుబడితే ఇలా 34 కోట్ల రూపాయలతో ఆసుపత్రి మంజూరు చేసి శంకుస్థాపన చేసుకున్నాం. వాస్తవానికి నేను వద్దన్నా అన్న, పక్కనే నారాయణపేటలో మెడికల్ కాలేజ్ వస్తుంది, మరి 100 పడకలు చాలుతుందేమో అన్న. లేలే, నాకు 150 కావాలి. 50 పడకలు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కావాలి, 100 పడకలు జనరల్ హాస్పిటల్ కావాలని 2 రోజులు నా దగ్గర కూర్చొని పట్టుబట్టి 34 కోట్ల రూపాయలు మీ ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేయించారు. ఇలా అంత మంచి ఆసుపత్రికి మనం శంకుస్థాపన చేసినాం. నేను రాత్రి ఏదో టీవీ చూస్తూ ఉంటే నాందేడ్ అంటే చాలా పెద్ద నగరం మహారాష్ట్ర రాష్ట్రంలో. నాందేడ్ మెడికల్ కాలేజీలో 2 రోజుల్లోనే 34 మంది పసిపిల్లలు చనిపోయారని టీవీలో వార్త వస్తూ ఉండే. హాస్పిటల్ సూపరింటెండెంట్ మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మందులు లేవు, సూదులు లేవు, బడ్జెట్ లేదు, మేమేం చేయాలి డాక్టర్లము, మరి అందరు పిల్లలు చనిపోతున్నారు అని చెప్పింది. మరి డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటే బీజేపీ గవర్నమెంట్లో నాందేడ్లో పసిపిల్లలు ఇలా రాలిపోతున్నటువంటి పరిస్థితి. ఎంతమంది 30 మందికి